సుప్రీంకోర్టు స్టాలిన్ సర్కార్కు చురకలంటించింది, చీవాట్లు పెట్టింది. ఏ విషయంలో అంటే జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించి ల్యాండ్ అలొకేషన్ ఎందుకు చేయడం లేదు స్టాలిన్ ప్రభుత్వం అంటూ చీవాట్లు పెట్టింది. మీరు భారతదేశంలో తమిళనాడు భాగం కాదా? ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ దిస్ రిపబ్లిక్? మీరు ఏదైనా వేరే దేశంలో ఉన్నారా? ఎందుకు వితండవాదం చేస్తున్నారు? ఎందుకంటే ఈ నవోదయ విద్యాలయాలు అనేది కేంద్ర సహకారంతో నడిచేటువంటి స్కూల్స్ అయినప్పటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సింది, ల్యాండ్ అలొకేషన్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అది చేయకుండా వితండవాదం చేస్తోంది స్టాలిన్ ప్రభుత్వం. గత కొంతకాలంగా ఆరోపణ చేస్తోంది ఏంటంటే హిందీ భాషను మాపై బలవంతంగా రుద్దుతున్నారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మార్పు చేయడం ద్వారా హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారు, మాకు 3 భాషలు అక్కర్లేదు, కేవలం 2 భాషలు ఉంటే చాలు అని చెప్పి స్టాలిన్ ప్రభుత్వం అడ్డంగా వాదిస్తోంది. నిజానికి హిందీ భాషను బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం ఏది కూడా జరగడం లేదు, అక్కడ ఆప్షనల్గా మాత్రమే ఉంది. ఈ విషయం దాచిపెట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టాలిన్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఇదే ప్రచారం చేస్తుంది. యాంటీ హిందీ యాజిటేషన్ అంటే హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితి. పోస్టర్లు అంటించారు చాలా చోట్ల, సోషల్ మీడియాలో కూడా పెద్ద క్యాంపెయిన్ నడిచింది. హిందీ మనం నేర్చుకోవద్దు, మనం తమిళం కాబట్టి తమిళ్లోనే మాట్లాడాలి, తమిళ్లోనే ఎక్కడ చూసినా బోర్డులు ఉండాలి. ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఓకే, అవసరమే, కానీ ఆ పేరుతో, ప్రాంతీయవాదం పేరుతో, భాషాభిమానం పేరుతో ఇంకొక భాషని అవమానించడం, అది నేర్చుకుంటే మనం ఏదో తప్పు చేసిన వాళ్ళు అవుతామనేటువంటి ఒక ఇండికేషన్. అంటే తమిళ్ సెంటిమెంట్తో స్టాలిన్ సర్కార్ పబ్బం గడుపుకుంటోంది అనేటువంటి విషయం మరొకసారి అర్థమైంది. కోర్టు కూడా ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా స్టాలిన్ సర్కార్కి చెప్పింది. కేంద్రంతో సంప్రదింపులు జరుపుకోండి, ఈ యొక్క విషయాన్ని సార్ట్అవుట్ చేయండి. ఎందుకంటే ఈ నవోదయ విద్యాలయాల వలన హిందీని రుద్దడం కాదు, పేద గ్రామీణ ప్రాంతాల పిల్లలకి విద్య అందుతోంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంతో సంప్రదింపులు జరిపి మీకేమైనా రావాల్సినటువంటి బకాయిలు ఉంటే అవి వసూలు చేసుకోండి కేంద్రం నుంచి. సుమారుగా 3,500 కోట్ల రూపాయల బకాయిలు మాకు కేంద్రం నుంచి రావాలని చెప్తున్నారు. కేంద్రం ఒకటే చెప్తుంది, ఏ బకాయిలనైనా చెల్లించడానికి సిద్ధమే, కాకపోతే మేము ఇచ్చినటువంటి డెడ్లైన్ లోపు భూమిని మాకు ఇవ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు అందించండి, తప్పకుండా మేము నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది మొదటిసారి కాదు, నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా స్టాలిన్ సర్కార్ ఇలాంటి వితండవాదాన్ని చేస్తోంది. అంటే దేశమంతా ఒక ఎత్తు, మా తమిళనాడు రాష్ట్రం ఒకటే ఒక ఎత్తు అన్నట్టుగా స్టాలిన్ సర్కార్ గత కొన్ని సంవత్సరాలుగా బిహేవ్ చేస్తూ వస్తాను. అంటే జమ్మూ కాశ్మీర్కి ఏ విధంగా అయితే స్పెషల్ స్టేటస్ ఉండేదో తమిళనాడు కూడా అలా ప్రత్యేక దేశంలా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయం కొంతమంది, అక్కడ ఒక ఎంపీ కూడా మాట్లాడారు, సురేష్, డిఎంకే ఎంపీ సురేష్ ఒకసారి అలాగే మాట్లాడారు, మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాట్లాడారు గతంలో. అది నిజంగా చాలా తీవ్రమైనటువంటి నేరం. బట్ అతని మీద పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, పైగా సపోర్ట్ కూడా చేసింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే స్టాలిన్ సర్కారుకు, స్టాలిన్ కుటుంబానికి ఆ రాష్ట్రంలో చాలా పాఠశాలలు ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి, అలాగే కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ పాఠశాలల్లో హిందీని నేర్పిస్తున్నారు. అంటే తాము వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ఏమో హిందీ నేర్పకూడదు, కానీ తాము ప్రైవేటుగా నడుపుతున్నటువంటి పాఠశాలల్లో మాత్రం హిందీ నేర్పించాలి. ఇది ఎక్కడ హిపోక్రసీ, ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి అంటూ బీజేపీ వాళ్ళు చాలా గట్టిగానే ఫైర్ అవుతున్నారు. అక్కడ చాలా సోషల్ మీడియాలో కూడా స్టాలిన్ సర్కార్పై మండిపడుతున్నారు. ఇప్పుడు కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా తాజాగా అదే చీవాట్లు పెట్టింది. యాంటీ హిందీ ఉద్యమాలతో పాటు యాంటీ హిందువులకు వ్యతిరేకంగా, భారత్కి వ్యతిరేకంగా చాలా నెరేటివ్స్ని బిల్డ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడము, దాన్ని పూర్తిగా ఈ భారత్ నుంచి తొలగించాలి, అప్పుడు మాత్రమే మన సమాజం బాగుపడుతుందంటూ మాట్లాడడము ఎంత సంచలనం సృష్టించిందో మనందరం కూడా చూసాం. సో కేవలం ద్రవిడియన్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి, హిందూ దేవీ దేవతలను తిట్టడం ద్వారానే తమ రాజకీయ ఉనికి నిలబడుతుందని చెప్పి డిఎంకే బలంగా నమ్ముతుంది. ఎందుకంటే గతంలో రాముడి విగ్రహానికి చెప్పుడు దండ వేసినటువంటి చరిత్ర తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే ఉంది. ఇంత దారుణం మరి ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. కాబట్టి వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి డిఎంకే ఎంతకైనా దిగజారుతుంది, తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది. అందుకనే హిందుత్వ అనేటువంటి పదము ఆ పార్టీ నాయకులకు వినపడకూడదు. ఇప్పుడు హిందీ భాషకు సంబంధించి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాకు సంబంధించి కూడా అందుకే గత కొంతకాలంగా దీన్ని రాజకీయాలకు ముడిపెడుతూ పబ్బం గడుపుతోంది, తమిళ్ సెంటిమెంట్ను అస్త్రంగా వాడుకుంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మరి ఈ అంశానికి సంబంధించి
మీ అభిప్రాయాలను, మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.